నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, చాలా మందికి కూడా వాళ్ళు ఇష్టపడే వాళ్ళు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి అన్న ఆలోచన, ఒక యాంగ్జైటీ అనేది ఉంటుందండి. నిజంగా మనం ఎదుటి వాళ్ళని ఇష్టపడుతున్నాం, కానీ మన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా ఉంటున్నారు అన్న ఆలోచన అనేది అందరికీ ఉంటుంది. అది ఫ్రెండ్స్ అయినా కావచ్చు, మన ఇష్టపడే వాళ్ళు ఎవరైనా కావచ్చు అండి. ఒట్టి లవర్స్ మాత్రమే కాదండి, నిజంగా హస్బెండ్ వైఫ్ కానీ, చాలా మంచి బాండింగ్తో ఉన్న ఒక ఫ్రెండ్స్ కానీ, ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళని ఇష్టపడే వాళ్ళు. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది అనుకోండి, మ్యారేజ్ అయిన వాళ్ళు హస్బెండ్ వైఫ్ వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవాలని అనుకుంటారు, అలాంటి వాళ్ళు కానీ. లేదంటే కనుక లవర్స్ మధ్య వాళ్ళు ఎలా ఉంటున్నారంటే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట్ల ఉంటూ ఉంటారు. మనం మాట్లాడుకునే విధానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలా కాకుండా మనం లేనప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు మన గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఏమనుకుంటూ ఉంటారు తెలుసుకోవాలన్న ఆలోచన ఉంటుంది. అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో అదేనండి. మీరు ఇష్టపడే వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి అని అంటే కనుక మనం ఒక 2 నెంబర్స్ ఇస్తున్నామండి. 1, 2 అనే ఒక 2 నెంబర్స్ ఇస్తున్నాము. ఈ 2 నెంబర్స్లో మీరు 1 కానీ 2 కానీ ఏదైనా అనుకోండి. 1 అనుకుంటే ఏమనుకుంటున్నారు, 2 అనే నెంబర్స్ అనుకున్న వాళ్ళకి ఏమనుకుంటున్నారు అనేది మనం తెలుసుకుందాం. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి మనందరము కూడా అందరికీ ఎవరో ఒకళ్ళు ఇష్టపడే వాళ్ళు, ఒక పర్సన్ అనేవాళ్ళు ఉంటారండి ఖచ్చితంగా. అది ఫ్రెండ్స్ అయినా కావచ్చు, లేదంటే ఒక లవ్ మ్యారేజ్ చేసి ఒక ఫ్రెండ్గా ఉన్నవాళ్ళు, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళని వన్ సైడ్ లవ్ అనేది కూడా ఉంటుందండి. బాగా ఎక్స్ప్రెస్ చేస్తారు కొంతమంది అయితే కనుక. వాళ్ళు నేను ఇలా ఉంటున్నాను, నా ఫీలింగ్స్ ఇది, నేను నీ గురించి ఇలా ఆలోచిస్తాను, నీ మీద ఇంత ప్రేమగా ఉన్నానని కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు, కొంతమంది చేయలేరనమాట. అలాంటప్పుడు ఏంటి, వీళ్ళు ఏం మాట్లాడరు, చెప్తేనే కదా మనకి తెలిసేది వాళ్ళ మనసులో ఏముంటుంది అనేది మనకి తెలుసుకోవాలన్న ఒక ఆలోచన అనేది ఉంటుందండి. ఇంకా అలా ఆలోచించే వాళ్ళు ఎదుటి పర్సన్ అండి. ఇప్పుడు ఆడవాళ్ళైనా కానివ్వండి, మగవాళ్ళైనా కానివ్వండి, ఒకళ్ళ గురించి తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ నెంబర్ని మీరు ఎవరైతే అనుకుంటున్నారో మీకు ఆపోజిట్లో ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళు ఫ్రెండ్స్ అయినా కావచ్చు, లవర్స్ అయినా కావచ్చు, బాగా క్లోజ్గా ఉన్న నైబర్స్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు అనమాట. అలాంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకుందాం. ఇంకా మీ ముందు 2 నెంబర్స్ ఉన్నాయండి. అంటే 1 కానీ 2 కానీ. ఈ 2 నెంబర్స్లో 1 కానీ 1 అని అనుకునే వాళ్ళు, నిజంగా మీరు ఇష్టపడే వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందనేది తెలుసుకుందాం. 2 అనే నెంబర్ అనుకున్న వాళ్ళకి ఎలా వస్తుందనేది తెలుసుకుందాం. ఇప్పుడు 1 అనే నెంబర్ అనుకున్నారనుకోండి, వాళ్ళు మీరు ఇష్టపడే వాళ్ళండి. వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే మీతో చాలా బాండింగ్గా, చాలా ప్రేమగా ఉంటూ ఉంటారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని అంటే కొన్ని విషయాలలో వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే మీరు కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. కొంచెం బోల్డ్గా ఉండాలి. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వాళ్ళు ఏదైనా తిడతారేమో, గొడవ వస్తుందేమో అని అనుకొని ఆలోచించి మనం కొన్ని నిర్ణయాలను తీసుకోకుండా ఉంటూ ఉంటాం. ఎందువల్లంటే వాళ్ళు అంత ప్రేమగా ఉంటారు, మన అన్నీ కూడా వాళ్ళకి వెళ్ళి చెప్తూ ఉంటాం. అది ఫ్రెండ్స్ అయినా కానీ, హస్బెండ్ వైఫ్ కానీ, లేదంటే లవర్స్ కానీ. అలాంటి సిచ్యువేషన్లో అండి నిజంగా మన ఎదుటి వాళ్ళు ఎంత ప్రేమగా ఉన్నా కూడా మనం తీసుకోవాల్సిన డెసిషన్ అనేది ఇప్పుడు ఈ సమయంలో అండి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. అలాంటి డెసిషన్ అనేది తీసుకోవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది కొన్ని సమయాలలో. అలా ఏదైనా గొడవ వస్తుందేమో అని చెప్పేసి ముఖ్యమైన నిర్ణయాలను మాత్రం తీసుకోకుండా మానేయకండి. తీసుకున్న తర్వాత మీరు కావాలి అని అంటే, ఒకవేళ చెబితే వద్దంటారేమో అని అనుకున్న పక్షంలో మీరు స్టార్ట్ చేసేసి మీ నిర్ణయాన్ని మీరు తీసుకొని, ఇలా చేయబోతున్నామండి, ఇలా చేస్తే బాగుంటుందని అనిపిస్తుందని వాళ్ళకి అర్థమయ్యేలాగా చాలా సాఫ్ట్గా కొంచెం సక్సెస్ అయిన తర్వాత మీరు ఏదైతే ఒక నిర్ణయం తీసుకొని స్టార్ట్ చేశారో అది వాళ్ళకి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. లేదు నేను ఇలాగా భయపడుతున్నాను, నేను చెప్పలేను అని అనుకున్నాము అంటే ఒక మంచి అవకాశాన్ని మీరు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారండి. ఇంకా ఎవరైతే కనుక 2 అనే సంఖ్యని అనుకుంటున్నారో వీళ్ళు నిజంగా చాలా అద్భుతం అండి. ఇద్దరు కూడా ఆపోజిట్ వాళ్ళు ఇద్దరు కూడా చాలా మంచి ప్రేమతో ఉంటారండి. మంచి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా ఒక మెసేజ్ ద్వారా కానీ, ఒక కాల్ ద్వారా కానీ అన్ని రకాలుగా చెబుతూ ఉంటారు. కానీ వీళ్ళకండి ఒక పొసెసివ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు మనతోటే మాట్లాడాలి, మన దగ్గరే క్లోజ్గా ఉండాలి, ఇంకెవరి దగ్గరికి వెళ్ళకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు అన్న విషయాలన్నీ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి పొసెసివ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అలా పొసెసివ్నెస్ వల్ల మనం ఏం చేస్తూ ఉంటామంటే చిన్న చిన్న అబద్ధాలు అనేది ఆడుతూ ఉంటాం. అంటే ఒక ఫోన్లో మన కొన్ని విషయాలండి
కదండి, పర్సనల్ ఉంటుంది కదా ఫోన్లో, అలాంటి విషయాలు ఎదుటి వాళ్ళకంటే మన పార్ట్నర్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ మనం క్లోజ్గా ఉన్నప్పుడు వాళ్ళకి తెలియని విషయాలు ఏదన్నా ఉండి మనం దాస్తే కనుక ఇలాంటి సమయాలలో గొడవలు రావడానికి అవకాశం ఉంటుందండి. ఆ గొడవలు కూడా అండి ఎలా వస్తాయి అని అంటే చాలా ఎక్స్ట్రీమ్గా గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు ఎలాంటి దాపరికాలు లేకుండా అన్నీ కూడా మీరు షేర్ చేసుకుంటూ ఏదైనా చిన్న చిన్న అబద్ధం చెప్పినా కూడా ఇది పర్వాలేదులే, చెప్పపోయినా పర్వాలేదులే, అర్థం చేసుకుంటారులే అని అనుకుంటాము. కానీ ఆ విషయమే వాళ్ళకి కొంచెం చాలా పెద్ద విషయంగా అయిపోతుంది. ఎందుకు చెప్పలేదా అని చెప్పేసి ఆలోచించి గొడవ అనేది రావడానికి చాలా చాలా పెద్ద గొడవలాగా అయిపోతుందండి. అందువల్ల చిన్న చిన్న విషయాల్లో కూడా ఆలోచించి మనం వాళ్ళ దగ్గర సమాధానం చెప్పడం, వాళ్ళతో మూవ్ అవ్వడం అనేది జరిగితే కనుక చాలా బాగుంటుందండి. నిజంగా ఇప్పుడు ఈ నెలంతా కూడా అండి, ఇది ఇలా ఉండేది ఎన్ని రోజులకి అని అంటే ఈ నెలంతా, ఆగస్ట్ నెలంతా కూడా మనకి ఇలా ఉంటుంది. అందువల్ల కొంచెం ఎదుటి వాళ్ళకి తగినట్టుగా మనం ఆలోచించగలిగితే మన బాండింగ్ అనేది కూడా చాలా సక్సెస్ అవుతుంది. మనము ముందుకు వెళ్ళాలి, ఎదుటి వాళ్ళు ఇలాంటి బాండింగ్ తోటే మనం ఉండాలి, కలిసి ఉండాలి అని అనుకుంటే కొన్ని విషయాలు తప్పనిసరిగా మనం ఫాలో చేయాల్సి వస్తుందండి. ఇది ఫ్రెండ్స్, ఈ 2 నెంబర్స్ వల్ల మీరు ఏ నెంబర్ అనుకున్నారు అనుకునేది డిసైడ్ చేయండి. మీరు అనుకున్న నెంబర్కి సేమ్ కరెక్ట్గా మీరు ఆలోచించినట్టుగా వచ్చిందా అనేది కూడా నా కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి.